గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ మొత్తం అయితే డ్రెస్సింగ్ వేసేసుకుని రెడీ అయితే అయిపోయినా. ఇంకా 2+4 నాదైతే డ్రైవింగ్ లైసెన్స్. యాక్చువల్లీ 4 వీలర్ ఒకటే తీసుకోమంటారు, అంటే టూ వీలర్ ఏం అవసరం లేదంటారు చాలామంది అయితే. ఇంకా 2 వీలర్ నేను కూడా తీసుకోవట్లే, ఒక 4 వీలర్ ఒకటే తీసుకోవతున్నా, కార్ ఒకటే తీసుకోవతున్నా. ఇంకా 2 వీలర్ అవసరం లేదంటారు చాలామంది. అడిగినా నేను కనుక్కున్నా, నాకు తెలిసిన వాళ్ళు ఒక 2-3 అయితే అనుకున్నా. ఓన్లీ కార్ అయితే సరిపోతుంది, 2 వీలర్ అయితే ఏం అడగారు. ఎందుకంటే కార్ వచ్చినానికి 2 వీలర్ పక్క వస్తుందని చెప్పి లైట్ తీసుకుంటారంట. చలో ఇంకా కార్ ఒకటి తీసుకొని వెళ్తే వెళ్ళిపోదాం. చలో పాస్ అయ్యేటట్టుగా మొక్కుని దేవుని దగ్గర బయలుదేరదాం. ఫైనలీ దేవుని కూడా మొక్కేసుకున్నా. ఇంకా సీదా డ్రైవింగ్ టెస్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఆర్డీఓ దగ్గరికి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ నేను తెచ్చుకోవడం ఎల్ఆర్ మర్చిపోయినా. ఎల్ఎల్ఆర్ ఉంటుంది కదా మన ఒరిజినల్, అది తెచ్చుకోవడం మర్చిపోయినా. ఇది తెచ్చుకున్నా. ఈ ఓన్లీ ఏంది నేను పైసలు పెట్టినా కదా, అది వచ్చి దాన్ని పీడిఎఫ్ తెచ్చుకున్నా. ఇంకా నేను ఒరిజినల్ ఎల్ఆర్ తెచ్చుకోవడం మర్చిపోయినా. అది ఇప్పుడు వచ్చి ర్యాపిడోలో బుక్ చేసిన, అది తెస్తారు. ఇంకా నాకు టైం ఉంది, 12 o'clock వరకు ఉంది. 11:10 అయితే అవుతుంది. ఆడ ఒక 1 hourలో వచ్చేస్తాను చెప్పిండు. ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ బ్రోకర్లు ఉన్నారు, నిజంగా చెప్తున్నా. ఏం కాదు, నిజాలు చెప్తే ఏమవుతుంది కానీ నిజంగా చాలా అన్యాయం అంటే అన్యాయం. మన యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, మా తప్పు ఏంటంటే నేను 2 వీలర్ తెచ్చుకోలే. ఇంకా 2 వీలర్ తెద్దాం అనుకున్నా, కానీ ఇంకా నేను అడిగి వేరే వాళ్ళకి అందరికి ఫోన్ చేసి కనుక్కున్నా. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే 2 వీలర్ ఏం అవసరం లేదన్నారు. ఇంకా 2 వీలర్ అవసరం లేదనుకో నేను లైట్ తీసుకున్నా. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఏమంటారంటే 2 వీలర్ కూడా కావాలి, 2 వీలర్ పైన కూడా టెస్ట్ కొట్టాలి, కార్ పైన కూడా టెస్ట్ కొట్టాలంటారు. రెండింటి పైన టెస్ట్ కొట్టాలి, అప్పుడే నీకు పాస్ చేస్తామంటారు. ఇంకేం చేయాలి, మళ్ళీ ఇక్కడ బ్రోకర్ దగ్గర నుంచే పోవాల్సి వస్తుంది. ఇంకా తప్పట్లేదు. నేను బ్రోకర్ వద్దని చెప్పి ఒరిజినల్గా అది డైరెక్ట్గా మొత్తం ఆన్లైన్లో అప్లై చేసుకొని పోతున్నా. అయినా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బ్రోకర్ దగ్గరికి రావాల్సి వస్తుంది. ఎవరైనా వచ్చేటట్టుకుంటే కారు ప్లస్ బైక్ 2 తెచ్చుకోండి. 2 తెచ్చుకుంటే మనకి ఏడైతే పాస్ చేస్తారు. లేకపోతే ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకో, ఇప్పుడు నేను కూడా మళ్ళీ బైక్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కొట్టాలంట. వాళ్ళు వేరే వాళ్ళు ఇప్పిస్తున్నారు, దానికి దగ్గర 1000 ఛార్జ్ చేస్తారు. ఒక 2 వీలర్కి 1000 ఛార్జ్ చేస్తారు. చూసుకొని మీరు తెచ్చుకోరు అనుకో, డైరెక్ట్ మీరే కొట్టేసుకోవచ్చు. కొంచెం ఈజీగానే అనిపిస్తుంది, అంత హార్డ్ ఏం లేదు, కొట్టుకోవచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ అయితే నేను చూపించలేకపోవచ్చు, ఎందుకంటే పెద్ద వచ్చి ఇక్కడనే ఉంటాడట. ఈ కార్స్ ఉన్నాయి కదా, ఈయన ఉంటాడట కార్స్ దగ్గర. నేను ఒక్కనే వచ్చి లోపల తీసుకోవాలి కార్ని. ఒక 1/2 kilometer ఉందండి ఇంకా లోపల పోనీకి. నేను ఒక్కనే పోవాలి. ఇంకా చూద్దాం ఇంకేం జరుగుతుంది. ఒకవేళ వీడియో ఏమైనా రికార్డ్ చేసి చూపించేటట్టుకుంటే చూపిస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు ర్యాపిడో వస్తుండు. ఫస్ట్ ర్యాపిడో వస్తే వాడి దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ తీసుకోవాలి. ఒరిజినల్ తీసుకుంటే స్టార్ట్ అయిపోవచ్చు. ఇంక వీడికి వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్కి అయితే లోపలికి. ర్యాపిడో అన్న వచ్చిందంట, వెళ్ళి తీసుకొని తొందరగా అయిపోతే టెస్ట్ అయిపోతుంది మంది. ఈ ర్యాపిడోలో అయితే ఎల్ఆర్ అయితే వచ్చేసింది. ఇంకా బ్యాండ్ అయితే కట్టింది చేతికి, అది బ్యాండ్. ఇంకా సీదా పోయి టెస్ట్ చేయడమే. ఫైనలీ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పాస్ అయినా ఫెయిల్ అయినాను, ఇంటికి వెళ్ళినాక చెప్తా. చలో ఇంటికి అయితే వెళ్దాం. ఇక్కడ ధూపు అవుతుంది, నీళ్ళు లేవు ఏం లేవు, కాబట్టి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇంత సంతోషం చూసి మీకు అర్థమైనట్టుంది. చలో సీదా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. గైస్ మన ఉప్పల్ స్టేడియం, ఉప్పల్. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తాదాం. ఫుల్ నీరసం అయితే అయిపోయింది. వాళ్ళు నా ఫేస్ చూసి ఎట్లయిపోయిందో, మొత్తం నీరసం మొత్తం పెదాలు మొత్తం ఎండకమే. నేను అయితే ఫస్ట్ అయితే వెళ్ళి వాటర్ తాదాం. ఇప్పుడు స్లాట్ అయితే బుక్ చేసిన కదా దీనికి, ఈ స్లాట్ అయితే బేస్ అయితే అయిపోయింది. యాక్చువల్ డైరెక్ట్ ఎల్ఆర్ తీసుకోవద్దు, దానిపైన ఏదో రాసిచ్చిండు. ఆడికి ఒక 11 మంది చేతిలో పెడితే ఇచ్చేసిండు. డ్రైవింగ్ టెస్ట్ వచ్చి పాస్ అయితే అయిపోయినా. యాక్చువల్లీ చాలా మంది ఫెయిల్ అయ్యారు, నా కళ్ళ ముందర మస్తు మంది ఫెయిల్ అయ్యారు. అక్కడ ఒక పోలీస్ అని ఉంటాడు, ఒక పోలీస్ అన్న అంటే ఒక రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ కూడా పోలీస్ అని ఏమన్నా తెలుసా, అరే ఫస్ట్ టైం మంచి కొట్టినా బాబు, ఎంత ఫాస్ట్గా ఫస్ట్ టైం కొట్టినా నువ్వు. హీరో మొత్తంలో చాలా తొందరగా కొట్టింది ఒకడే, ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతాడు చాలా వరకు. మస్తు కొట్టినా అన్నాడు. యాక్చువల్లీ చూడండి స్నాన్ చేపిస్తాడు, దాని సౌండ్. యాక్చువల్లీ పాస్ అయితే అయిపోయినా. ఇంకేం లేదు, ఆయన నెంబర్ అయితే ఇచ్చిండు. ఇక్కడ ఇదైతే క్లోజ్ చేస్తున్నా. ఇంకా మళ్ళీ వెళ్ళి మనం డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడమే. యాక్చువల్లీ నాకు ఇంటికి వస్తానది, ఇంటికి అయితే వద్దని చెప్పిన, ఎందుకంటే ఇంటికి చాలా వరకు రాదు. అందుకోసం నేను వద్దని చెప్పి హ్యాండ్ టైం తీసుకున్నాను అనుకున్నా. ఇంకా మళ్ళీ దానికి ఎక్స్ట్రా అమౌంట్ ప్రతి ఆ బ్రోకర్లో పైసలు ఇస్తే అయిపోతుంది. ఆర్డీ ఆల్రెడీ ఏం లేదు అక్కడ, డైరెక్ట్ పోలీసు వాళ్ళు కొడతా. వీళ్ళకి ఎవరు బ్రోకర్లకు పైసలు ఇస్తే కేరళ దుకాణం పాస్ చేస్తాను నీకు. కానీ డ్రైవింగ్ టెస్ట్ కొంచెం చేయాలి, డ్రైవింగ్ టెస్ట్ చేయాలి. యాక్చువల్లీ డ్రైవింగ్ టెస్ట్ చూపిద్దాం అనుకున్నాను. అది
నేను రికార్డ్ చేద్దాను రా, రికార్డ్ చేయకని చెప్పారు. ఇంకా లైట్ తీసుకున్నా. చలో ఫైనలీ పాస్ అయితే అవుతారా. ఇంకేం చేయాలి, మళ్ళీ డాడీని వదిలికి పోవాలి. కొంచెం లంచ్ కించి వేసి కొంచెం ఫ్రెష్ అవుదాము. చాలా చెమటలు చూసారు ఎట్లున్నాయి. కొంచెం ఫ్రెష్ చేసి మళ్ళీ డాడీని వదిలికైతే వెళ్దాం. ఇప్పుడైతే డాడీని వదిలికైతే వెళ్ళేసి వద్దాం. నేను వదిలేసి వస్తాను కార్లో. పెద్దకి నైట్ డ్యూటీ అయితే ఉందంట. ఇంకా పెద్ద డ్యూటీకి వెళ్తాడు. ఇంకా నైట్ మొత్తం మళ్ళీ పెద్దగా అయితే ఇద్దరు అయితే ఉండదు కాబట్టి ఇంకా నేనే వెళ్ళేసి వచ్చేస్తా. మళ్ళీ వెళ్ళి వచ్చేసి నేనైతే మళ్ళీ ఆఫీస్కి అయితే బయలుదేరక. యాక్చువల్లీ సరుకు అయితే నైట్ అయితే దింపినాం కదా. యాక్చువల్లీ షాప్ పెడతాం, మీకు కూడా తెలుసా షాప్ పెడతాం కదా, లిక్విడ్ షాప్స్. ఆ లిక్విడ్ అంటే ఏందో మళ్ళీ వేరేది అనుకోకండి. అంటే బాత్రూమ్ కడిగే లిక్విడ్స్, అట్లాంటి లిక్విడ్స్, వాషింగ్ మిషన్ లిక్విడ్ అవి అయితే అమ్ముతాము. ఇప్పుడైతే లిక్విడ్ అయితే ఇస్తారు అక్కడ నుంచి. నేను బ్లాగ్ అప్లోడ్ చేయడానికి వచ్చిన, ఎందుకంటే మార్నింగ్ అప్లోడ్ అవుతాం అనుకున్నా. ఈరోజు అయితే అప్లోడ్ చేయలేకపోయినా, ఎందుకంటే టెస్టింగ్ అయినా ఇంకా అందులో అయితే అప్లోడ్ చేయలేకపోయినా. ఇప్పుడైతే అక్కడ సామాన్ ఎక్కిస్తారు. సామాన్ ఎక్కించినాక డాడీని అయితే వదిలేద్దాము. ఫైనలీ సరికి అయితే మొత్తం నింపేసి ఇట్లా బెడ్షీట్లు తీసేసినాం. ఇంకా చలో వెళ్ళిపోదాం షాప్ దగ్గరికి అయితే. హైదరాబాద్లో నచ్చింది ఏంటంటే ట్రాఫిక్. అసలు ఏడికి పోయినా ట్రాఫిక్. అందుకమే కానీ బెంగళూరు ఘోరమే కానీ డాడీ దీనికంటే ఎక్కువ ఉంటుందా? కానీ అది లివింగ్ కాస్ట్ ఎక్కువ. చూడండి ఇట్లా దన దూరుతారు మధ్యలో, దానివల్ల ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోతుంది. కానీ హైదరాబాద్ బాగా తెలిసే హైదరాబాద్ ఎప్పటికైనా. అని హైదరాబాద్ అసలైన ట్రాఫిక్ హైదరాబాద్ది. అదో ఇట్లా దూరాలే, అట్లా దూరుతూ ఉంటారు. కానీ అసలైన ట్రాఫిక్ ఇదే. చాలా మందికి మజా కూడా వస్తుంది దీనిలో. ఫైనలీ డాడీనే వదిలేసిన. ఇంకా నేనే తొందరగా వెళ్ళిపోదాం. నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే దగ్గర 5:20 అయితే అవుతుంది. ఇంకా నేను వెళ్ళేపాటికి 6:30, 7 అవుతుంది. అంత లేట్ అయిపోతుంది. నేను ఆఫీస్కి వెళ్ళాల్సింది 6కే. ఇంకా నేను అందుకో అక్కడైతే ఏం చెప్పలే. చలో సీదా అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫైనల్ ఇంటికైతే వచ్చేసిన. టైం వచ్చి 6:45 అవుతుంది. ఇప్పుడైతే వచ్చిన. చలో ఇంకా మళ్ళీ ఆఫీస్కి అయితే బయలుదేరుదాం. ఫైనల్ ఇంటికైతే వచ్చేసిన. యాక్చువల్లీ నా బ్రెయిన్లో చాలా మంచి ఆలోచన ఉండే, అంటే చాలా బాగా తీద్దామని వీడియో ఆలోచన ఉండే. అది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే నా ఫోన్ చాలా హీట్ అయిపోతుండే. యాక్చువల్లీ దేనికోసం చెప్తున్నా అంటే పొద్దున్న లైసెన్స్ పోయినా కదా. లైసెన్స్ పోయినప్పుడు చాలా మంచి ఇద్దాం, అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాము, మంచి వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా. నా ఫోన్ ఎంత హీట్ అయిపోయిందంటే పోయేటప్పుడు నేను మ్యాప్ పెట్టుకొని పోయినా. అంటే పెద్ద పక్కనే కూర్చుని కానీ నేను మ్యాప్ పెట్టుకొని పోయినా. నా ఫోన్లోకి వెళ్తే పెద్ద కదా నిద్ర పోతున్నట్టుండే. ఇంక నేను మ్యాప్ పెట్టుకొని పోయినా. అసలు నిజంగా ఎంత ఫోన్ హీట్ అయిపోయిందంటే ఘోరంగా ఫోన్ అయితే హీట్ అయిపోయింది. అసలు నేను చాలా మంచి ఐడియాస్ ఉండే, ప్లాన్ లాంటి నాకు. అంటే ఇట్లా తీద్దాం, ఇవి షూట్ చేద్దాం. ఇంకా యాక్చువల్లీ టెస్టింగ్ది కూడా షూట్ చేద్దాం అనుకున్నా. అక్కడ టెస్ట్ కొడతాం కదా, 8 కొడతాం, 8H కొడతాం కదా, అది కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా. అది కూడా రికార్డ్ చేయలేకపోయినా. కానీ నేను నా హార్డ్ వర్క్ చేసి నేను చాలా కష్టపడి వీడియో అయితే చేసాను మీకోసం అయితే. అది బాగుందో బాగాలేదో కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపు బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గైస్.